వారికి వందనాలండి. ఈ ప్రార్థన పెట్టించుకోవడానికి కారణం ఏంటంటే మేము ఆ అమ్మాయి గురించి బోలెడన్ని ఇబ్బందులు పడ్డాం. ఎక్కడికెక్కడికో తిప్పాము, 3 సార్లు తిప్పామండి. అయినా ఏం ఉపయోగం లేకుండా పోయింది. తిరిగి 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 అలసిపోయి బోలెడంత మంది చెప్పారు, గుడికి వెళ్ళండి బాగానే ఉంటుందని. అయినా సరే నేను వినలేదండి. వినకుండా నాకు ఈ దేవుడు అంటే ఇష్టం, చెప్పేవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదండి. ఫస్ట్ నుంచి కూడా దేవుడు అంటే ఇష్టం బాగా. వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అనేవాళ్ళు. అది నాకు ఇష్టం లేక నేను వాళ్ళని ఇష్టపడేవాడిని కాదండి. అయితే అక్కడ హాస్పిటల్ తిప్పామండి, గుళ్ళు తిప్పాం, అన్నీ తిప్పామండి. ఏం ఉపయోగం లేకుండా పోయిందండి. తర్వాత మా వదిన గారు అంది, ఇక్కడ తీసుకురండి, అయ్యగారు వస్తున్నారు, ఇక్కడ చేస్తారు అని అంది. అయినా సరే నేను నమ్మలేదండి. నమ్మకోకుండా ఇంకా 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 నా ప్రయత్నాలు నేను ఎన్నో చేశానండి. చేసినా సరే ఏం ఫలితం లేకుండా పోయింది. ఇక అలసిపోయి బోళ్ళంత ధనం ఖర్చు పెట్టి బోళ్ళంత ఇబ్బందులు పడి లాస్ట్లో ఇక అప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత అప్పుడు మాకు ఆ ప్రభువారి దయ వల్ల మాకు ఏ ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉందండి. ప్రభువారిని మనస్ఫూర్తిగా మేము నమ్ముతూ ఆయన సేవలో ఉంటామని మనస్ఫూర్తిగా ప్రభువారిని కోరుకుంటున్నాం. ఆ పెద్ద అయ్యగారు, ప్రభుకుమార్ అయ్యగారు, పెద్ద అయ్యగారు, యేసయ్య గారు దయ వల్ల మాకు ఏ ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉన్నామయ్యా.